పిల్లనేడ రోడ్ మీద వండబెడతా. మరి కొండల మీద కట్టే రైట్ ఉందా? వరకు 40 లక్షలకు వస్తుందా ఇల్లు? గవర్నమెంట్ వాడు అయితే పిల్లలు లేరా? చేసుకొచ్చిందా, కడుక్కొచ్చిందా సర్ఫ్ ఎక్సెల్ వేసి? అవి తెరుస్తాండి ఓట్లు వేసింది అది పెట్టుకో. నేను ఓటద్దు అంటుండు. పెద్దోళ్ళ కాడుకోమని రాదు. మన కడుపు నింపుకొని మిగిలింది అవతలోనికి ఎడుతాడు. చేస్తావు గాంధీ తాత నీకు నిధులకు వచ్చి చెప్పినాడు, చిరంజీవికి చెప్పినట్టు. ఆయననన్నా మనశాంతిగా ఉంటాడా? లేని ఎంత లేదు. హైదరాబాద్ మొత్తం గొడవైనాది. ఎన్ని స్థలాలు లేవు అని పెట్టుకో. నేను ఓటద్దు అంటుండు. ఈ పార్క్ ఎండిపోయింది. ఆ పార్క్ ని అభివృద్ధి చేయొచ్చుగా. మరి ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఫ్లైఓవర్లు వేసిర్రు. ఆడే సగం చేసి నీడు ఆయనతో చేసలేకపోయే. మరి అవి అభివృద్ధి ఎవడొద్దు అంటున్నా నేను. నేను పట్టిన కుందేలకి ఎక్కువైపోయినాయి. గాంధీ బొమ్మ సైడ్ కూడా ఒక కాలువ ఏర్పాటు చేయొచ్చు, మూసీ నదికి కూడా ఒక విముక్తి రావచ్చు అనే లెక్కన ఆయన ప్రారంభించారని అంటున్నారు. దేనికి అది కూల్చడమా? మరి అక్రమంగా ఏడ కట్టింది అక్రమ అంటే ఇప్పుడు మరి ఆ కుటుంబాలకి ఏడ ఇల్లు చూపిమను ఇస్తున్నారు కదా. ఏది దేనికి? అది 40 లక్షలకు వస్తుందా ఇల్లు? వస్తుందా? ఫ్లాట్ వస్తుందా? 40 లక్షలకి ఏడొస్తుంది? కట్టమాను. ఇప్పుడు మేము ఉన్న మా ఏరియాలోనే రాదు. 80 లక్షలు 90 లక్షలు కావాలి ఒక ఇల్లు కొనాలంటే. మూసినా అది ఇన్ని రోజులు మూసుకపోయింది. ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి అని వచ్చి తెరుస్తున్నాడు. అవి తెరుస్తాంది ఓట్లు వేసింది కాదమ్మా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లోకి పంపిస్తాడు. ప్రైవేట్ దానికి గవర్నమెంట్ దానికి తేడా లేదా? ఎవరు ఊరుకుంటారు చెప్పు? నువ్వు పోతా ఉంటే నేను కూలగొడతా, నేను చేసిందే కరెక్ట్, ఎవరు చేసింది కరెక్ట్ కాదు, ఎందుకు అది కూలగొట్టి ఇప్పుడు కట్టకపోతే ఏమొరిగిపోతుంది, పెళ్లి అయిపోతుంది. అది దేనికి అది పెట్టేది? ఆపరు. అది పెద్ద పెద్దోళ్ళు ఉంటే ఎందుకు ఆపుతారు? ఊపుతారా? పెద్ద పెద్దోళ్ళు ఉంటే ఆపుతారా? చిన్నోళ్ళు కాబట్టి ఏం చేయలేరు అని చెప్పేసి అట్లనే చేస్తాడు. పెద్దోళ్ళ కాడుకోమని రాదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పెద్ద అయ్యే కదా ఆయన ఉన్నది, హై క్లాస్ కదా. మరి అటంకలో పెద్ద చిరంజీవిదో నాగార్జునదో బాలకృష్ణదో ఇల్లు కూలగొట్టి పెట్టమన్నాడా? కొండల మీద ఇప్పుడు కొండల మీద ఇల్లు కూలగొట్టుకొని కట్టిరు కదా. మరి కొండల మీద కట్టే రైట్ ఉందా ఎవరికన్నా? ఎందుకు కట్టుకుంటారు? ఇప్పుడు నీకు నచ్చని పిల్లని చేసుకో అంటే చేసుకుంటావా చెప్పు? ఇప్పుడు నాకు నచ్చింది ఓ పిల్ల చేసుకోతా అమ్మే అంటే నువ్వు చేసుకుంటా? నాకు నచ్చలే నేను చేసుకోను అంటావు. ఎందుకంటే అది నీ ఇష్టం కాబట్టి. నువ్వు వేరే వాడితే నేను ఆడ జాగిస్తాను వాడు ఇల్లు కట్టుకో అంటే ఎందుకు కట్టుకుంటారు? మరి ఇల్లు పెళ్లి చేసుకొని పిల్లనేడ రోడ్ మీద వండబెడతావు. ఎందుకు కాదు? ఇప్పుడు కూల్చేది ఎవరు? నేను అనేది అదే కదా. నేను ఇంగ్లీష్ లోనే చెప్తలేను తమ్మి, నాకు తెలుగే వచ్చు. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఏనో జాగిస్తాడు, అదేంటి నోటీసులు ఇచ్చిండు, 40 లక్షలు ఇస్తారు అని చెప్తున్నావు కదా. ఆ 40 లక్షలు ఏం చేసుకోనికి? ఇల్లు అట్లనే కట్టిమను. వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మూసినది మొత్తం తేడా చేసుకొచ్చిందా, కడుక్కొచ్చిందా సర్ఫ్ ఎక్సెల్ వేసి? ఉంటారు. మరి ఇబ్బంది కాదా? గవర్నమెంట్ వాడు అయితే పిల్లలు లేరా? గవర్నమెంట్ ఇబ్బంది ఎందుకు ఉండదు? అంటే వాడు ఏడవాడతాడ నొక్కేసాడనా? అందరు నొక్కేయారు కదా. అందరు నానే హక్కు ఇవ్వడానికి లేదు. అందరు ఒకరు సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళైనా కష్టపడి సంపాదించుకుందే కదా. జాబ్ చేయకుండా ఉత్తనే రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో కూర్చుంటే ఇచ్చిందా? పింఛన్లు ఇచ్చిందా? లేకపోతే వాళ్ళ జీతాలు ఒక రోజు పోకపోతే, లేకపోతే ఓ నెల మొత్తం పోకపోతే ఇచ్చిండు అయినా? విగ్రహాలు పెడతావు ఇవన్నీ అలవాటు చేసింది కేసీఆర్. అయ్యే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? కేసీఆర్ మరి ఏడగుల కొట్టిండు, నీళ్ళు గుల కొట్టిండు చెప్పు? ఏడగుల కొట్టిండు చెప్పు, చూపియమాను. ఇప్పుడు ఆయన రోడ్ మీద పెట్టిండు, కరెక్ట్ గానే పెట్టిండు కదా. కాదు ఆగండి సాట్ల తవడు వచ్చి కుక్కలు వీక్లు అన్నట్టు మీరెందుకు వీక్లాడ రాదు? ఏం ఉపయోగం ఉంది చెప్పు? ఏం ఉపయోగం ఉంది దాని వల్ల? ఆయన 150 ఆయన ఏంది 14 కోట్ల 150 కోట్ల పెట్టింది. 150 కోట్లు ఆయన పెట్టింది, నేను 50 కోట్లు పెడతాడు. అందరు కోట్లు పెట్టారు, పాయింట్లు తేవాలి. మరి ఆయన కోట్లు పెట్టి ఈయన కోట్లు పెట్టే ఆయన అయితే ఇల్లు కూల్చలే కదా. ఇప్పుడు అన్నం వండేటోడు తినకుండానే ఉంటాడా? మన కడుపు నింపుకొని మిగిలింది అవతలోనికి ఎడతాడు. మరి ఆయన చేసింది కూడా గది.
కాదు ఇప్పుడు మీరు వీకులాడుతురు ఏమంటారు చిప్పలు రాసుకుంటే బూడిద మిగిలినట్టు ఈయన రేవంత్ రెడ్డి బాగానే ఉండి కేసీఆర్ బాగానే ఉండి మధ్యలో ఉన్న ప్రజలు ఆగమవుతారు కదా. ఎందుకు ఆ విగ్రహం పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? భారతదేశం కోసం ఒక గాంధీ తాతనే కష్టపడ్డా, మిగతా వాళ్ళు లేరా? ఎందుకు మరి సదికలు తాగిండే ఎట్లయినా? తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం ఎంతో మంది కాలు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వమని అవే పైసలు, వాళ్ళకి ఇవ్వండి ఒప్పుకుంటారు. ఆయన పట్టించుకోలేగా, నువ్వన్నా పట్టించుకొని. తెలంగాణ ఉద్యమాలలో నేను కూడా ఎంతగానో పోయిందాన్ని. ఇవ్వమని మనిషికి 50 లక్షలు ఇస్తాన్నారుగా, 50 లక్షలుగా 50,000 కూడా ఇస్తలేడు.